నమస్కారం. హమ్మయ్యా, కడుపు నిండా భోజనం చేశాక కాసేపలా హాయిగా రెస్ట్ తీసుకుంటే ఎంత బావుంటుంది కదా. చాలా సహజం. కాని ఆగండి, ఆ తర్వాత చేసే ఓ చిన్న నడక మన ఆరోగ్యానికి ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుసా? అయితే ఆ నడకను కూడా ఓ పద్ధతి ప్రకారం చేయాలి, లేకపోతే లాభం మాటాటుంచి నష్టమే జరగొచ్చు. మరి ఆ సరైన పద్ధతి ఏంటి? ఎలాంటి తప్పులు చెయ్యకూడదు? ఈరోజు ఈ విశ్లేషణలో అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. సో మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా. తిన్న వెంటనే సోఫాలోనో మంచం మీదో నడుం వాల్చడం చాలామందికి అలవాటు. మరి ఈ అలవాటు మన ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా, లేక ఏదైనా నష్టం ఉందా? అసలు వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. అయితే భోజనం తర్వాత నడవాలి అనగానే వెంటనే లేచి నడవడం కాదు. ఇక్కడే ఓ చిన్న ట్రిక్ ఉంది. ఈ నడక వల్ల మనకు పూర్తి ప్రయోజనాలందాలంటే టైమింగ్ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే రైట్ టైంలో నడిస్తేనే కరెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మరి ఆ సరైన సమయమేది? ఓకే, ఇదేనండి అసలైన రూల్. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ప్లేట్ పక్కన పెట్టగానే లేచి నడవడం. కాని అలా అస్సలు చేయకూడదు. సైన్స్ ప్రకారం చూసుకుంటే తిన్న తర్వాత మన జీర్ణ వ్యవస్థకు కాస్త టైమివ్వాలి. కనీసం ఓ 30 నిమిషాల నుంచి గంట వరకు ఆగడం చాలా అవసరం. సరే, ఎందుకు ఆగాలి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అని అనిపించొచ్చు. చాలా సింపుల్ అండి. మనం తిన్న వెంటనే మన స్టమక్ దాని పని మొదలు పెడుతుంది. అంటే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్లో బిజీగా ఉంటుంది. అలాంటి టైంలో మనం లేచి నడిచామనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అంతా జీర్ణ వ్యవస్థకు వెళ్లాల్సింది పోయి మన కాళ్ల కండరాలకు వెళ్ళిపోతుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. అందుకే ఆ చిన్న గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు నడవాలో తెలిసింది కదా. ఇప్పుడు అసలిలా నడవడం వల్ల మనకొచ్చే 2 మేజర్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇవి చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్కి ఒక మంచి సొల్యూషన్ లాంటివి. ఫస్ట్ బెనిఫిట్, మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక చిన్న హెల్ప్ అన్నమాట. అవును, తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ చాలా సులభమవుతుంది. ఇలా ఆలోచించండి, మనం రైట్ టైంలో చేసే ఆ జెంటిల్ వాక్ మన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక చిన్న పుష్ ఇచ్చినట్టు పనిచేస్తుంది. దీనివల్ల మన కడుపు, ప్రేగులు కొంచెం యాక్టివ్ అయి ఫుడ్ అనేది స్మూత్గా మూవ్ అవుతుంది. సో రిజల్ట్ ఏంటి? గ్యాసు, కడుపుబ్బరం లాంటి చిరాకులు తగ్గుతాయి. అంతకంటే ముఖ్యంగా మనం తిన్న ఫుడ్లోని న్యూట్రియంట్స్ని మన బాడీ ఇంకా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక రెండో బెనిఫిట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్లగ్గానీ, ఆ రిస్క్లో ఉన్నవాళ్లగ్గానీ ఇదొక వరం లాంటిది. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, మనం భోజనం చేసినప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ అంటే షుగర్ లెవెల్స్ సహజంగానే పెరుగుతాయి. కరెక్టే కదా? అయితే ఆ తర్వాత మనమొక చిన్న వాక్ చేశామనుకోండి, మన మజిల్స్ యాక్టివ్ అయ్యి ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ని ఎనర్జీ కోసం వాడేసుకుంటాయి. దీనివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ సడన్గా పెరిగిపోయే స్పైక్స్ ఉండవన్నమాట. అంతా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో డైజెషన్, బ్లడ్ షుగర్, ఈ బెనిఫిట్స్ ఇక్కడితో అయిపోలేదు. ఈ చిన్న అలవాటు ప్రభావం ఇంకా చాలా ఉంది. ఇది మన శరీరాన్ని, మనసుని రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఎలా అంటారా? చూద్దాం పదండి. ఒకవైపు మన శరీరం గురించి మాట్లాడుకుంటే, ఈ నడక మన మెటబాలిజంని అంటే మన బాడీ ఎనర్జీని ఖర్చు చేసే స్పీడ్ని పెంచుతుంది. ఇది ఎక్కువ క్యాలరీలు బర్న్ అవడానికి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా చేస్తే బీపీ కంట్రోల్ అవుతుంది, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మరోవైపు మనసు విషయానికొస్తే, భోజనం తర్వాత చేసే ఆ ప్రశాంతమైన నడక మన నరాలను శాంతపరుస్తుంది, రోజంతా పడ్డ టెన్షన్ను, ఒత్తిడిని తగ్గిస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీనివల్ల రాత్రిపూట నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. సరే, ఇన్ని ప్రయోజనాలు విన్నాక వెంటనే స్టార్ట్ చేయాలనిపిస్తుంది కదా. కానీ ఆగండి, దీన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి. కొన్ని సింపుల్ గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తేనే ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, రూల్ నెంబర్ 1, ఇది జిమ్లో చేసే వర్కౌట్ కాదు. సో పరుగెత్తడం, బ్రిస్క్ వాకింగ్ ఇలాంటివి అస్సలొద్దు. చాలా నెమ్మదిగా ఒక మోస్తరు స్పీడ్లో నడవాలి. రెండోది టైం. గంటల తరబడి నడవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10-15 నిమిషాలు చాలు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, మీ శరీరం చెప్పేది వినండి. మీకు కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపండి లేదా స్పీడ్ తగ్గించుకోండి. అంతే. చూశారు కదా, ఇది మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడానికి పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ ఈ ఒక్క చిన్న అలవాటు మన హెల్త్లో ఎంత పాజిటివ్ చేంజ్ తీసుకురాగలదో ఆలోచించండి. రోజు జస్ట్ ఓ 15 నిమిషాలు మనకోసం మనం కేటాయించుకుంటే చాలు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం?
ఈ రోజు నుంచే తిన్న తరువాత ఈ చిన్న హెల్తీ వాక్ని మన లైఫ్లో ఒక భాగంగా చేసుకుందాం. ఇది మన ఆరోగ్యానికి మనమిచ్చుకునే ఒక మంచి గిఫ్ట్. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూచనల కోసం మా వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.